స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ప్రారంభమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ హై రికార్డు వద్ద స్టార్ట్ అయ్యాయి. సెన్సెక్స్ 2000 పాయింట్ల లాభంతో ఉండగా నిఫ్టీ 600 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతుంది. మొత్తానికి సెన్సెక్స్ 75,000 పాయింట్లను క్రాస్ చేసి దూసుకుపోతుంది. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రాజ్కుమార్ మనకి అప్డేట్స్ అందిస్తారు. రాజ్కుమార్, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, స్టాక్ మార్కెట్ల వల్ల కొత్త రికార్డులు నమోదు చేశాయని చెప్పుకోవచ్చు. అంటే ఇనిషియల్ స్టార్టింగ్ లోనే దాదాపుగా 2000 పాయింట్ల మీద స్టాక్ మార్కెట్ లాభపడడం చూస్తే సో ఖచ్చితంగా అంటే జీడీపీకి సంబంధించినటువంటి ఎస్ఎన్పి రేటింగ్ ఇవ్వడం జరిగింది. చాలా అంటే 10 సంవత్సరాల తర్వాత ఎస్ఎన్పి అనేది భారత వృద్ధి రేట్ అనేది గణనీయంగా ఉంటుంది అనేటువంటి ఒక ఇండికేషన్. ఇంకొక వైపు మళ్ళీ మోడీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుందన్నటువంటి ఎన్డీఏ మన ఎగ్జిట్ పోల్ అంచనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మార్కెట్లు పెంచుతున్నాయి. ఎస్పెషల్ గా చూస్తే ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి షేర్లు అనేది చాలా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఇక నిఫ్టీ కూడా కొత్త లెవెల్ రికార్డు నమోదు చేయడం జరిగింది. సో ప్రారంభంలోనే దాదాపుగా 500 పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం 23,096 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది కూడా 23,000 అబోని రికార్డు స్థాయిని దాటినటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. ఇక సెక్టార్ కి సంబంధించినటువంటి షేర్ లో పర్టికులర్ గా చూసుకున్నట్లయితే పవర్ సెక్టార్ కానీ తర్వాత యూటిలిటీస్ కు సంబంధించినటువంటి సెక్టార్ల షేర్లు అనేవి భారీగా లాభపడుతున్నాయి. సో కొంచెం కాషియస్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పవర్ కి సంబంధించినటువంటి షేర్లు ఆల్మోస్ట్ 7% మేర పెరిగాయి. అంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి సంస్కరణలు అనేవి కొంతమేర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన డెవలప్మెంట్ అనేది కొంతమేర ఈ పవర్ సెక్టార్ కానీ రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి సెక్టార్లకు సంబంధించి భారీ స్థాయిలో పాజిటివ్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొంత కాషియస్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ తర్వాత గవర్నమెంట్ ఏర్పడుతుందన్నటువంటి ఒకే ఒక్క రీజన్ అనేది గత 2-3 రోజుల నుంచి భారీగా పడినటువంటి మార్కెట్లకు ఇవాళ ఓపెనింగ్ రోజునే కొంత కొత్త ఊపి ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక మనం సెక్టార్ వైజ్ గా చూసుకున్నట్టయితే పవర్ సెక్టార్ సంబంధించిన షేర్లు దాదాపుగా 7% మేర లాభాల్లో ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా క్యాపిటల్ గూడ్స్ కు సంబంధించినటువంటి షేర్లు చూసినా కూడా దాదాపు 5% మేర లాభపడుతున్నాయి. ఇక యూటిలిటీస్ కు సంబంధించినటువంటి షేర్లు దాదాపు 7.5% పూర్తిగా భారీ స్థాయిలో లాభాలు ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. కిందటి వారంలో స్టాక్ మార్కెట్ చూసుకుంటే దాదాపుగా 7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్లకు సంబంధించిన సంపద హరించిపోయింది. ఆల్మోస్ట్ వారం అంతా కూడా నష్టాలు కొనసాగింది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి, పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ అయిపోతున్నాయి. కాబట్టి సో ఎట్లా ఉంటుందనేటువంటి ఒక మీమాంసం ఉండేది ఇన్వెస్టర్లు, ఫారెన్ ఇన్వెస్టర్లు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచించేటువంటి సిచ్యువేషన్ ఉండదు. బట్ ఇప్పుడు ఒక క్లియర్ కట్ మెజారిటీ వస్తుందని చెప్పేసి అన్ని సర్వేలు చెప్పడం తోటి కొత్తగా స్టాక్ మార్కెట్ లో బూస్ట్ వచ్చింది. ఫారెన్ ఇన్వెస్టర్లు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు చూపడమే ఇది ఇంతలా లాభపడడానికి కారణంగా కనబడుతోంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.